వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్ఆర్బి ఆల్ ఎగ్జామ్స్ కోసం ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో రోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఐడిబిఐ బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిగ్రీ పాస్ అయితే సరిపోతుందండి. దీనికి ఈ జాబ్ కొడితే మీ లైఫ్ అయితే సెటిల్ అయిపోద్ది. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్గనైజేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎగ్జామ్ నేమ్ ఐడిబిఐ జామ్ ఎగ్జామ్ 2024. పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. వేకెన్సీస్ టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? 600 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ రిక్రూట్మెంట్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 21 నుంచి 30 నవంబర్ వరకు ఉంటుంది. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 ఇయర్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 250, ఆల్ అదర్స్కి 1050. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఒకటి, పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటుందండి. ఆన్లైన్ టెస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 2024 జనవరిలో అయితే మనకి పెట్టడం అయితే జరుగుతుందండి. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందమ్మా? 20 నవంబర్ రిలీజ్ అయింది. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 21 నవంబర్ నుంచి. లాస్ట్ డేట్ 30 నవంబర్. అంటే 21వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం మనకి 10 రోజులు మాత్రమే ఇచ్చారండి గడువు. త్వరపడండి. అలాగే ఎగ్జామ్ వచ్చేసి మనకి డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఉంటుందని మెన్షన్ చేశారండి. ఇక్కడ జోన్స్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం టోటల్గా 600 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. యాజ్ 2 different posts have been released, the degrees required are also different or both posts. The degree must be from a university recognized to approved by the government body such as AICTE, UGC, etc. For JAM Grade O Generalist, candidates must have a bachelor degree in any discipline. JAM Grade O Generalist కి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లైన్ చేసి ఉండాలండి. అలాగే GAM Grade O అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్కి అయితే candidates must have a 4 years degree BSc, BTech, BE in agriculture, horticulture, agriculture engineering, fishery science engineering, animal husbandry, veterinary science, forestry, dairy science or technology, food science, technology, pisciculture, agroforestry, సెరికల్చర్ అయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఐడిబిఐ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటమ్మా? 20 to 25 ఇయర్స్. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య గల అభ్యర్థులు మనకి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ద ఐడిబిఐ JAM 2024 exam pattern includes 4 subjects for the generalist post, which consists of logical reasoning and data analysis and interpretation, English language, quantitative aptitude, general economy, banking awareness, computer, IT, and for the AAO post it additionally includes professional knowledge. There shall be negative marking 0.25. 1/4 అయితే ఈచ్ ఆన్సర్ మార్కులు రాంగ్ అండి. ఎగ్జామ్ ప్యాటర్న్ జనరలిస్ట్కి ఒకలా ఉంటుంది, ఏఓకి ఒకలా ఉంటుంది. లాజికల్ రీజనింగ్, డేటా అనలైసిస్, ఇంటర్ప్రిటేషన్కి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 40 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఐటీకి ఏమో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 25 మినిట్స్. టోటల్గా 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 2 hours అండి ఎగ్జామ్. ఏఏఓకి లాజికల్ రీజనింగ్, డేటా అనలైసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 40 మినిట్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. అలాగే జనరల్ ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ ఐటీ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 25 మినిట్స్. ప్రొఫెషనల్ నాలెడ్జ్కి
60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్ టోటల్గా 260 క్వశ్చన్స్ 260 మార్క్స్కి ఉంటాయండి. అండ్ ఎగ్జామ్ కూడా 2 అవర్స్ 45 మినిట్స్ అంటే పావు తక్కువ 3 గంటలు అయితే ఎగ్జామ్ ఉంటుందండి. ఓకేనా. శాలరీ ప్యాకేజ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే గ్రేడ్ ఓ ఆఫీసర్ ద సిటీసీ రేంజెస్ బిట్వీన్ 6.14 lakhs టు 6.50 lakhs per annum. సంవత్సరానికి 6 లక్షలు అయితే మనకి శాలరీ అనేది ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 200 రూపీస్ అండ్ ఫర్ ఆల్ అదర్స్కి ఏమో 1000 రూపీస్ అండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.